అసలు ఏదిరా నీ కులం ఏందిరా అసలు ఎక్కడి నుంచి వచ్చినావు చెప్పు నువ్వు? ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు. ఒక నిమిషం ఆగు, ఉండు బ్రో. వాడు మా కులం కాదు. మధ్యలో వచ్చేది ఎంత ప్రేమగా పెంచానే నిన్ను, చిన్నప్పటి నుంచి ఎంత గారాబంగా పెంచానే నిన్ను. అమ్మ లేకుండానే అమ్మలాగా పెంచాను కానీ నిన్ను. కూతురు చచ్చిపోయింది అనుకుంటా, నాకు అవసరమే లేదు నా కూతురు. ఏమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనతో పాటు రాకేష్, లత గారు ఉన్నారు. వాళ్ళకి ప్రాబ్లం ఏంటి తెలుసుకుందాము, తర్వాత సాల్వ్ చేద్దాము. అసలు ఏం చేస్తారు చెప్పండి బ్రో, అసలు ప్రాబ్లం ఏంటి? యాక్చువల్గా మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం అన్న. సో అంటే నాకు తినంటే చాలా ఇష్టం, తినప్పుడు నేనంటే చాలా ఇష్టం. సో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఇంట్లో యాక్చువల్గా ఒప్పుకోవట్లేదు అనమాట. తన ఫాదర్ తన ఒప్పుకోవట్లేదు అనమాట. మాట్లాడారు, వెళ్ళి మాట్లాడారా? అంటే ఒకసారి మాట్లాడాం కానీ తన తిట్టి పంపించేసారు అనమాట. అది కానీ అదే ఇట్లా మాట్లాడాలి. ఓకే ఓకే, నాకు అదే మన ఛానల్ త్రోగా పోదామంటారు. మీరు చెప్పండి చెల్లి, అసలు ఏం జరిగింది? మేము 3 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. మీ నాన్నతో మాట్లాడారు వెళ్ళి? మీ నాన్నతో మాట్లాడారా వెళ్ళి? ఒకసారి మాట్లాడడం, ఆయన తిట్టి పంపించేశారు. తర్వాత అసలు నాకు ఫోన్ ఇవ్వలేదు, మాట్లాడడం కూడా కుదరలేదు. ఇంకేం చేయాలో అర్థం కాక మీ దగ్గరకు వచ్చాం. ఓకే, ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు లవ్ చేసుకున్నారు. తన లవ్ గురించి వాళ్ళ ఇంట్లో చెప్పారు. చెప్తే వాళ్ళ నాన్న ఒప్పుకోకుండా వాళ్ళకి ఇద్దరు పంపించేశారు. కానీ ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే ఉంటున్నారు కదా, సో మన ఛానల్ త్రోగా వెళ్దాం అనుకుంటున్నారు వాళ్ళు. ఒకసారి వాళ్ళ నాన్నగారితో మాట్లాడదాం, పిలిపించి మాట్లాడదాము. అసలు ఏం జరిగింది ఏందని, దాన్ని ఎందుకు ఒప్పుకోవట్లేదు అంకులు, మాట్లాడిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఒకసారి మీ నాన్నగారికి కాల్ చేస్తున్నాము. అన్న తిడతారన్న, గొడవలు అయిపోతాయి మళ్ళీ. గొడవలు ఏం కదా, మనం మాట్లాడతాం. ఒకసారి కాల్ చేయండి, నాకు కాల్ చేసి నాకు ఇచ్చి నేను మాట్లాడతాం. హలో 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 సార్, నమస్తే అండి. ఎవరిది? మా కూతురు నెంబర్ నుంచి మాట్లాడుతుంది. నేను మీ కూతురు ఫ్రెండ్ అండి. అంటే ఒకసారి మీతో మాట్లాడాలి, అందుకని మీకు కాల్ చేశాను. ఎవరు మీరు? అసలు ఎక్కడి నుంచి ఎందుకు నా టైం మాట్లాడేది? మీతో మాట్లాడాలి. మీ కూతురు గురించి మాట్లాడాలి. మీ గురించి మాట్లాడాలి. మీ కూతురు లవ్ స్టోరీ గురించి మాట్లాడాలి. నువ్వెవరు మాట్లాడడానికి? అసలు ఎవరు నువ్వు అసలు? అదే అంకుల్, ఎవరు నేను తెలుస్తుంది. ఒకసారి రండి, కలుద్దాం, ఒకసారి మాట్లాడదాము. నాతో మాట్లాడొద్దు, మీ కూతురుతో మాట్లాడుతూ రండి. ఫస్ట్ ఎందుకు సీరియస్ అవుతున్నారు మీరు? నా కూతురు గురించి నువ్వేంది మాట్లాడేది అంటున్నా నేను. మీరు మాట్లాడడం లేదు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తున్నది. రండి, నేను అసలు దాన్ని ఇంటికి రమ్మని, దాన్ని అసలు ఎందుకు బయటికి వెళ్ళొద్దని చెప్పిన. సరే తీసుకెళ్దు రండి. నేను లొకేషన్ పెడుతున్నాను మీకు ఈ నెంబర్కి. ఒకసారి రండి, మాట్లాడు. సరే, ఎరగకూడదు, రండి నేను పెడుతున్నా. ఓకే, కట్ చేయమ్మా, నెంబర్ కట్ చేయి. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళ నాన్న వస్తున్నారు, వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఓకేనా? సీరియస్గా మాట్లాడుతున్నాడు, చూద్దాం. కూతురు జోలికి రావద్దని చెప్పింది. ఒక అసలు నా కూతురు ఇంకా అనుకుంటున్నాను, చెప్తే ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు చెప్పినా కానీ చెప్పినా లేదని అసలు ఎవరు నీకు అసలు ఇంట్లోకి వెళ్ళి బయటకు రావద్దని చెప్పినా కదా, నువ్వు ఎందుకు పెట్టుకొచ్చినావు? కూర్చొని అసలు నువ్వెవరు అసలు? ఒక్క నిమిషం ఆగండి. మీ అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుని మీకు చెప్పారా? అయితే చెప్పారా? దానికి బుద్ధి లేదు వాడికి. అసలు ఏదిరా నీ కులం ఏందిరా అసలు ఎక్కడి నుంచి వచ్చినావు చెప్పు నువ్వు? నువ్వు అసలు అంకుల్ సీరియస్ ఎందుకు అవుతున్నారు? నువ్వు నోర్మై, నీకు చెప్పినాలే నేను అని జోలికి పోవద్దని చెప్పినా. నాకు
ఒక్క నిమిషం ఆగండి. ఏంటిది ఆగేది? ఏంది ఇప్పుడు ఏమైంది చెప్పండి. ఎందుకు అసలు ఏంది పంచాయతీ ఏంది? సీరియస్ అవుతున్నారు? ఎందుకు చెప్పండి. పంచాయతీ ఏంది చెప్పు అసలు. పంచాయతీ ఏం లే. నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? మీ అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు అంకుల్, ఓకేనా? నా కూతురు గురించి నువ్వెవరు మాట్లాడడానికి అసలు? మీ కూతురు ఆ అబ్బాయి పోలీస్ స్టేషన్ వచ్చారు. ఆగండి ఒక నిమిషం ఆగండి. ఏంది ఆగేది? ఆగండి, ఎందుకు సీరియస్ అవుతున్నారు? చెప్పు ఏంది సీరియస్ అవుతుంది, ఆగండి. చెప్పయ్యా ఏంది? మీరు సీరియస్ అవుతుంటే ఏం మాట్లాడలేము. నీ కూతురికి ఆయన అంటే ఇష్టం, ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది. పెళ్ళి అసలు వాడు ఎవడో తెలుసా నీకు? ఎవరు? వాడు ఎవడో తెలుసా? అది ఏ కులం? ఇప్పుడు కులం మీకు ఇంపార్టెంటా? ఆడు ఏం కులం, ఎక్కడి నుంచి వచ్చినాడు, ఆడు ఏం చేస్తున్నాడు? మీ అమ్మాయికి నచ్చాడు అంకుల్, ఏ కులం అయితే మీకు ఎందుకు? దాని చిన్నపిల్ల, అది దానికి తెలియదు అసలు. చిన్నపిల్ల. ఏ నువ్వు నోర్మై నోర్మేమన్నా అనుకో. అంకుల్ ఒక నిమిషం ఆగండి, కూల్ అవ్వండి. మీరు ఎందుకు సీరియస్ అవుతున్నారు? 23 సంవత్సరాలు ఉన్నాయి అమ్మాయి జీవితం గురించి ఆలోచిస్తే తెలియదు. అమ్మాయికి సంవత్సరాలు అయితే నీకు అయిపోయిందా? వాడు ఎవడో కూడా తెలియదు. వాడు ఎవడు పడితే వాడు తీసుకొచ్చి నీకు నాకు ఇష్టం పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకుంటా. మరి మీరు మరి మీరు ఎవరిని తీసుకొచ్చేసి పెళ్లి చేసుకోవాలి అమ్మాయి? నేను అన్ని చూస్తాం కదా. ఏం చూస్తారు? కులం మొత్తం అంతా కరెక్ట్ పోషిస్తాడా లేదా అన్ని చూస్తాం కదా. కులం మొత్తమే చూస్తారు అంతే కదా. అది మెయిన్ ఇంపార్టెంట్. అదే కదా నాకు కావాల్సింది. ఇది నా బిడ్డ విషయం, నా విషయం. నువ్వెవరు? మీ బిడ్డ నా దగ్గరకు వచ్చింది మాట్లాడమని. అన్న నాతో మాట్లాడన్నా, నా గురించి మాట్లాడన్నా. ఒక్క నిమిషం ఆగు. మీరు ఎందుకు పైకి పోతున్నారు? నిలబడి మాట్లాడండి. ఎక్కువ చేయకండి. ఎందుకు ఎక్కువ చేయకండి అంకుల్? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? సీరియస్ అవుతున్నారు? ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు. ఒక నిమిషం ఆగు, ఉండు బ్రో. నువ్వేం చెప్పేది నాకు మధ్యలో? సరే సార్ ఒక్క నిమిషం నాకు అవసరమే. వెళ్తాం. నువ్వు ఇంటికి నాడు, నువ్వు ఇంటికి నాడు వస్తారా? నువ్వు ఇంటికి చెప్పు. నువ్వు ఇంటికి వస్తారా? నువ్వు చెప్పు. ప్రాణంగానే ఎక్కువ ప్రేమిస్తాను అన్నారు. మీ అమ్మాయి చెప్పింది, మా నాన్న నాకు చాలా ఇష్టం అని చెప్పింది. అరే అది చిన్నప్పటి నుంచి దాని పానకాన్ని నేను ప్రేమించిన. ఇంత చిన్న పిల్ల వాళ్ళ అమ్మ లేదు, అప్పటి నుంచి ఇట్లా గారాబాగా పెంచిన. అసలు ఏమన్నా అంత ప్రేమించారు కదా. మీ కూతురు ఒక అబ్బాయిని ఇష్టపడింది, ఇచ్చి పెళ్లి చేయలేరా? అరే ఎవడు చూసేది లేదా? ఎవడు ఏంటి ఏంటన్నది? ఇప్పుడు మీకు ఇన్ని సంవత్సరాల నుంచి నేను అడిగిన ప్రతిదీ ఇచ్చావు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కలిసి బతకాలి. నువ్వు నడు ఫస్ట్ ఇంటికి. ఒక్క నిమిషం. నువ్వు నడు ఫస్ట్ ఇంటికి. వస్తుంది మీ ఇంటికి. నేను రాను. రావా నువ్వు ఇంటికి? నా కూతుర్ని తీసుకొని నేను పోతా. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. అమ్మాయి ఉంటుంది, నేను పెళ్లి చేసుకుంటా, నీతో రానంటుంది. ఏమ్మా వెళ్తావా? పెళ్లి చేసుకుంటావా? జీవితాంతం కలిసి బతకాల్సిన అంటే ఇన్ని రోజులు పెంచి పోసింది అంటే అంత వేస్టేనా? అంటే ఆ డాడీ వేస్ట్, అన్ని వేస్ట్ అనట్లేదు. మరి ఇప్పుడు జీవితాంతం ఇప్పుడు వచ్చి వాటితో బ్రతకలేను కదా. ఒక్క నిమిషం. ఇప్పుడు మీ అమ్మాయి చెప్తుంది కదా అంకుల్, ఆ అబ్బాయితో కలిసి బతుకుతానని. ఇప్పుడు 2 కళ్ళు లెక్క మీకు ఉంటారు, తీసుకుపోయి పెళ్లి చేసి వాళ్ళని. ఆడు ఏ కులం మనకు సంబంధం లేదు. కులం అనకండి, అది కూడి పెట్టదు మీకు. కులం కూడి పెడదు మీకు, అర్థమైందా? కాదయ్యా, నీ కష్టం నీకు కూడి పెడుతుంది, నీ కష్టం నీ లైఫ్ నీకు చూస్తుంది. నాకు సంబంధం లేదయ్యా. వాడు ఎవడో నాకు తెలియదు, అనవసరం వాడితో మనకేంటి. అదే వీడికి ఒక 100 కోట్లు ఉంటే ఇప్పుడు కులం చూస్తారా మీరు? కోట్లు వీళ్ళు కాదు నా కూతురు. అదే వీడు కలెక్టర్ అయితే నువ్వు కులం చూస్తారా? అవన్నీ అనవసరం. మరి వాడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఒక నిమిషం మాట్లాడు, కూర్చొని మాట్లాడితే అర్థమవుతుంది. మాట్లాడేది లేదు, ఏం లేదు. నచ్చలేదు వాడు. ఎందుకు? నాకు నచ్చలేదు. ఎందుకు? నా జీవితం కదా. చెప్పు ఫస్ట్. అంకుల్ ఎందుకు సీరియస్ అవుతున్నారు? ఆగండి అంకుల్, నిజంగా చెప్తున్నాను. నాకు వచ్చే కోపానికి వేరే వాళ్ళు అయితే కుట్టుంటా అంకుల్. నేను పెద్దోళ్ళు కదా, మీకు నమస్కారం చెప్తున్నా. చెప్పు, చెప్తున్నాను. సంబంధం లేదు కదా అంకుల్. పక్కనోడికి సహాయం చేసి చూడండి, ఆ హ్యాపీనెస్ మీకు తెలుస్తుంది. ఆమె కూతురు, కన్న కూతురు. ఆమె నాకు ఎక్కువ నీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. నా దగ్గరకు వచ్చింది, కన్న తండ్రిని నమ్మలా. అర్థమైందా? అన్న నా దగ్గరకు వచ్చింది, అర్థమైందా? నమ్మలే. నీకు అయ్యే అవసరం లేదా?
వద్దా అడిగి డాడీ వద్దనుకున్న అక్కడికి వచ్చి నేను కానీ నేను ప్రేమించిన ఆడు వాడు ఆడు కావాలని ఆడు నువ్వు ఆడు ఎన్ని రోజులు నీకు పరిచయమే వాళ్ళు 3 years 3 years కానీ నీకు 20 ఏళ్ళు నీకు పెంచిన వేస్టే మరి 3 సంవత్సరాల్లో మిగతా కాలం అంతా గడిపేయచ్చు అనిపించింది. అంకుల్ ఇవన్నీ వద్దు మాట్లాడొద్దు. నువ్వు ఒక్క చూపించేంత నిమిషం మాకు ప్రేమ నిమిషం. చూపించాడు. ఆ అబ్బాయి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు, అమ్మాయి వాళ్ళిద్దరు చెప్పేదండి ఇష్టం లేదయ్యా, ఇష్టం లేకపోతే నేను పెళ్లి చేస్తాం అంకుల్. నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే జరుగుతుంది అంకుల్. మీరు ఒప్పుకుంటే మీ చేతుల మీద జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? నాకు మీరు ఒప్పుకుంటే మీ చేతుల మీద జరుగుతుంది, లేదంటే ఫ్రెండ్స్ చేతుల మీద జరుగుతుంది. ఎందుకు ఈ పంతాలు ఎందుకు చెప్పు? క్యాస్ట్ 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 అంటున్నారు. ఏం చేస్తారు క్యాస్ట్ పెట్టుకుని? ఏం చేస్తారు క్యాస్ట్ పెట్టుకుని? ఏం చేస్తారు? ఇష్టం లేదయ్యా. ఎందుకు? నాకు ఎందుకు ఇష్టం? కరెక్ట్ కాదు. రీజన్ చెప్పండి. ఎందుకు కుదురు కాడు కరెక్ట్ కాదు. ఎందుకు రీజన్ ఏంటి? కాదు కాదు కరెక్ట్ కాదు అంతే. రీజన్ ఏంటి? నాకు కరెక్ట్ కాదు. వాడు కరెక్ట్ కాదు అని ఒక భారతం చదువుతున్నారు. ఎందుకు కరెక్ట్ కాదు? వాడు మా కులం కాదు. అదే మెయిన్ నాకు. వాడు మా కులం కాదు. కూర్చొని మాట్లాడితే తెలుస్తుంది. కులమే తెలుసు. కులం ఆల్రెడీ నువ్వు ఆవాడు కాదని తెలిసిపోయింది, అయిపోయింది కథం. నువ్వు మాట్లాడద్దు. మాట్లాడితే నేను కాళ్ళు కూడా చెప్తున్నా నీకు కూడా. నాకు నా బిడ్డ నా కుటుంబం అంతే. నాకు సమాజం నుంచి అవసరం లేదు. నీ కులం కూడా పండించిన అన్నం తింటున్నావు, నాకు అర్థం కావట్లేదు. అవన్నీ నాకు బిడ్డ సంతోషంగా ఉండాలి. నాకు బిడ్డ సంతోషంగా సంతోషం కోసమే నువ్వు నోరుమీమన్నా తెలియదు. నోరుమోయ్. ఆమెకి తెలియదు, మీకు తెలుసా? నా జీవితం కదా నాన్న. తెలుసా? వస్తావా రావా చెప్పు. రాదు ఆగు. రాదు. వస్తావా రావా? ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు వస్తావా రావా ఇంటికి? చల్ నడు. ఆగండి అంకుల్. ఎందుకు తోస్తున్నారు? నా కూతురు నేను నేను చెప్పేది అయ్యా అంకుల్. నాకు వచ్చే కోపానికి ఎడవలు అయితే వేరే అంకుల్. నా కూతురు నేను తీసుకుపోతా. నన్ను ఎవ్వడు ఆపలేడు. మీ కూతురే. నన్ను ఎవ్వడు ఆపలేడు. తండ్రిగా తను ఏమంటే మా నాన్న ఇప్పుడు నాతో వస్తావా రావా? ఒక్క నిమిషం ఆగండి. నాతోనే పోతావా? ఒక్క నిమిషం ఆగండి. మా నాన్న అంటే నాకు ఇష్టం అన్నా, మా నాన్నకి ఇష్టం వచ్చింది ఇష్టం కానీ నేను చేయను, కానీ తనంటే ఇష్టం నాకు. మా నాన్న ఒప్పించి మా నాన్న చేత మీద పెళ్లి జరగాలని నాకు ఇద్దరు కావాలనే కదా ఇప్పుడు నీతో మాట్లాడేది. లేదు, నీకు ఆడు కావాలా నేను కావాలా? నువ్వు మధ్యలో రావద్దు. నీకు సంబంధమే లేదు అసలు. ఇది నాకు సంబంధం ఉంది. నాకు సంబంధం ఉంది. నాకు సంబంధం ఉంది. జరుగు. ఏంటి వదిలేదు? ఎందుకు అమ్మాయి మీద పోతున్నారు? ఇంటికి తీసుకొస్తున్నా. నువ్వెవరే మధ్యలో వచ్చేది? ఎంత ప్రేమగా పెంచాను నిన్ను. చిన్నప్పటి నుంచి ఎంత గారాబంగా పెంచాను నిన్ను. అమ్మ లేకుండానే అమ్మలాగా పెంచాను కానీ నిన్ను. నా పరువు తీస్తున్నావు కదా. ఎవరినో కులం తక్కువని ప్రేమించి. మీరు సీరియస్ అవ్వకండి. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం అంకుల్. ఎందుకు కొడుతున్నారు? ఒక్క నిమిషం. మీరు మాట్లాడింది ఏదో నాకు నచ్చింది, నాకు కొద్దిగా మంచిగా అనిపించింది, కానీ కులం అనేది ఉండదు అంకుల్. ఎంత ప్రేమగా పెంచాను అడుగు అడుగు చెప్పు. ఏమనుకుంటున్నావు? కులము అలాంటివి పెట్టుకోకండి అంకుల్. ఓకేనా? కులం కాదు. సంతోషం ముఖ్యమా లేదా? నీ సంతోషం కోసం ఇదంతా చేసింది నేను. ఏం చేశారు? ఇన్ని రోజులు 20 ఏళ్ళ నుంచి ఎట్లా పెంచినా నేను. ఇక నువ్వు ఇంటికి రావద్దు. ఇక అంకుల్ నీ సావు నువ్వు సావు. ఒక మాట చెప్తాను. మీరు సీరియస్ ఒక్క మాట లాస్ట్ అవసరం లేదు. ఒక్క మాట చెప్తా. ఒక్క మాట చెప్పు. తను నువ్వు లేకుండా ఉండలేదు, అబ్బాయి లేకుండా ఉండలేదు అంకుల్. మీరు అర్థం చేసుకోవాలి. పెద్దలు అర్థం చేసుకో. పెద్దలు మీరు కూడా అర్థం చేసుకోవాలి. కూతురు చచ్చిపోయింది అనుకుంటా. నాకు అవసరమే లేదు నా కూతురు. ఏమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోతుమా. అమ్మా ఇట్టండి, ఒక నిమిషం ఇట్టండి. పోతే నేను మాట్లాడతాను కానీ ఎట్లా అంటారు మీరు ఫైనల్ చెప్పండి. ఇప్పుడు నువ్వు నిజంగా పెళ్లి చేసుకోవాలనుకున్నావు అమ్మాయిని, నువ్వు చెల్లి చేసుకుంటా అంటే నేను మీ నాన్నతో వచ్చి ఎట్లా మాట్లాడి ఎంత గొడవైనా నేను చేయగలుగుతానమ్మా. లేదంటే నువ్వు మళ్ళీ మీరు మధ్యలో డ్రాప్ అయిపోయాను అనుకో, నేను ఎదవన అయిపోతా ఫస్ట్ లైఫ్లో మళ్ళీ మీ నాన్న దగ్గర. నో బ్రో. ఫ్రెండ్స్ ఇదైతే నేను ఈ వీడియోని ఎండ్ చేయట్లేదు. ఈ వీడియో మళ్ళీ చేస్తాను. అంటే కొద్దిగా టైం పడుతుంది. ఇది వాళ్ళ నాన్న కన్విన్స్ చేయాలి. అంటే ఎస్ఎస్ఆర్ని వాళ్ళు తీసుకుని మాట్లాడాలి, వాళ్ళ నాన్న ఒప్పించాలి. ఒప్పించిన తర్వాత ఏం జరిగింది మళ్ళీ పెడతా, కానీ టైం పడుతుంది. ఒక 1 month to 2 months పడవచ్చు. లాస్ట్లో పెడతాను. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద గంట సమయంలో గట్టుకోవడానికి షేర్ చేయండి ఈ వీడియో. మీ లైఫ్లో కూడా ఇలాంటి లవ్ ఫీల్ స్టోరీస్ ఏమైనా ఉంటే నాకు నా ఇన్స్టా వచ్చేసి SSSuri143 మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియో మీతోనే కలుద్దాము. అండ్ లవ్ ఫెయిల్యూర్స్ ఎవరు ఉంటే మాత్రం మనం కన్సల్ట్ అవ్వండి. ఎవరైనా లవ్ మ్యారేజ్ చేయాలన్నా కానీ నేను ఫుల్గా సపోర్ట్ చేస్తాను. అండ్ దగ్గరుండి మీ పెళ్లి చేపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.